వచ్చావా? మంచిది, అలా కూర్చో. అవును, మీ ఇల్లు ఎక్కడో? కలకత్తాలోనండి. ఇటువైపు ఎందుకు వచ్చావు? ఇక్కడ బారానగర్లో మా పెద్దక్క గారి ఇంటికి వచ్చానండి. ఆయుర్వేద వైద్యుడు ఈశాన్ గారి ఇల్లు. ఓహో, ఈశాన్ ఇల్లా? కేసు ఎలా ఉన్నాడు? చాలా జబ్బు చేసిందిట కదా? నేను అలాగే విన్నానండి. బహుశా ఇప్పుడు కులాసాగానే ఉన్నారనుకుంటాను. నేను కేశవ్ కోసం అమ్మకు కొబ్బరి బొండం చక్కెర మొక్కుకున్నాను. పొద్దున్నే నిద్ర లేవగానే అమ్మకి ఇలా మొరపెట్టుకునేవాడిని, అమ్మ కేశవ్ జబ్బు నయ్యించాయి, లేకపోతే కలకత్తాకు వెళ్ళినప్పుడు కేశవ్ లేకుంటే ఎవరితో మాట్లాడాలి? ఒరే, మొన్న పంచవటి వైపు వెళ్ళి వస్తుంటే పడిపోయాను. కాలు మడతపడి బాగా వాచింది. బాగా నొప్పిగా ఉందిరా. ఒరే, అమ్మ ఇలా ఎందుకు చేసిందంటావు? అయ్య బాబాయ్ అవన్నీ నాకేడు తెలుస్తాయండి. అదే తెలుసుకోవాలి మరి. ఆ అమ్మ తమతో మాట్లాడుతుంది కదా, ఆ ఇస్తాడని ఆ అమ్మని అడగపోన్నారు ఏంటి? అడిగానురా. నీ దగ్గరికి వచ్చే వాళ్ళల్లో నిజమైన భక్తులు ఎవరో తెలుసుకోవటానికి నేను ఇలా ఉంచాను అంది అమ్మ. సరే, రామ్లాల్ని అడిగి ఆ డాక్టర్ ఇచ్చిన తైలం పుట్రా. ఆయ్ అలాగేనండి. అది సరే, కుక్కుతోన వచ్చి ప్రసంగాలు ఇస్తున్నట్ట నీకు తెలుసా? చిత్తం, నేను అలాగే విన్నానండి. ఆయన ప్రసంగాలు నేను వినలేదు. కాస్త కాలికి రుద్ది మర్తం చెయ్యి. మెల్లగా. ప్రతాపుడి సోదరుడు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోతా అన్నాడు. పెళ్ళాం బిడ్డల్ని పుట్టింట్లో దింపి వచ్చాడు. పని పాట లేదు. బాగా చీవాట్లు పెట్టాను. ఏదైనా ఉద్యోగం చేసుకుని భార్య బిడ్డల్ని పోషించమని మందలించాక కానీ ఇక్కడి నుంచి వెళ్ళలేదు. నీ భార్య బిడ్డల్ని పురిగింటి పుల్లయ్య ఎల్లయ్య పోషిస్తారా చెప్పు? అవును, నీకు పెళ్ళయిందా? చిత్తం, అయిందండి. రే రామ్లాల్, ఇతడికి వివాహం అయిందిట్రా, వివాహం అయిందిట. నీకు పిల్ల జల్లా ఉన్నారా? అవునండి, నాకు పిల్లవాడు ఉన్నాడు. అయ్యో, ఇతడికి పిల్లవాడు కూడా ఉన్నాడట. చూడు, నీలో మంచి లక్షణాలు ఉన్నాయి. నేను నుదురు నొసలు మొదలైనవి చూసి గ్రహించగలను. పోనీలే, నీ భార్య లాంటిది విద్యాశక్తా అవిద్యాశక్తా? మంచిదే కానీ ఆమె అజ్ఞానండి. నువ్వు గొప్ప జ్ఞానివా? అది సరే, నీకు సాకారంలో విశ్వాసమా నిరాకారంలోనా? చిత్తం, నిరాకారం అండి. ఇదే నాకు ఇష్టం. మంచిది, దేనిలోనూ ఒకదానిలో విశ్వాసం ఉంటే చాలు. నిరాకారం నీకు ఇష్టం, కానీ కేవలం అదే సత్యం అనుకోకు. సాకారము సత్యమే, నిరాకారము సత్యమే. నిరాకారం ఎలా సత్యమో సాకారం కూడా సత్యమేనని తెలుసుకో. నీకు విశ్వాసం ఉన్నదాన్ని అంటిపెట్టుకుని ఉండు. అయ్యా, భగవంతుడు సాకారుడని విశ్వాసం కుదిరిందనుకోండి, కానీ అది ఒట్టి మట్టి బొమ్మ కదా. ఏమిటి? మట్టి బొమ్మ ఎందుకు అవుతాడు? చిన్మయ ప్రతిమ. కానీ చూడండి, మట్టి ప్రతిమను అర్చించే వారికి ఇది భగవంతుడు కాదు అని వివరించాలి కదా. అది మట్టిని పూజించడమే అవుతుంది కదా. మీ కలకత్తా వారికి ఇదొక ఊసుపోక అయింది. లెక్చర్లు ఇవ్వటం, ఇతరులకు బోధించటం ఒక వృత్తిగా అయిపోయింది. ఈ చరాచర ప్రపంచాన్ని సృష్టించి పాలించి పోషించేవాడు, తల్లిదండ్రులను సృష్టించి బిడ్డలపై ప్రేమ నింపినవాడు, జీవ జంతుజాలాలన్నిటికీ ఆహారం సమకూరుస్తున్నవాడు, అతడికి తెలియదా మట్టి ప్రతిమను పూజించడం తప్పైతే అతడే బోధపరుస్తాడు. ఆయన అంతర్యామి కదా. ఆ తలనొప్పంతా నీకెందుకు? నీ సంగతి నువ్వు చూసుకో. నీకు ఏ రీతిలో భక్తి పెంపొందుతుందో, జ్ఞానం కలుగుతుందో అందుకు ప్రయత్నించు.
అవును, నిజమే. నేను భగవంతుని గురించి తెలుసుకున్నానా ఏమిటి? ఇదేం హిస్టరీ, మ్యాథమెటిక్సా? భగవత్ తత్వం. ఈయన చెబుతున్నది నిజమే. నాకెందుకీ గొడవ? అన్ని రకాల పూజలు భగవంతునే చేరతాయి. ఒక తల్లి తన పిల్లలకి ఏది ఇష్టమో తల్లికే తెలుస్తుంది. వారి వారి ఇష్టాలను బట్టి, జీర్ణశక్తిని బట్టి ఒకే కూరను పలు రకాలుగా చేస్తూ ఉంటుంది చూడు, అలాగన్నమాట. ఇప్పుడు అర్థమైందా? అర్థమవుతుందండి. అయితే భగవంతుడి మీద మనస్సు ఎలా లగ్నమవుతుంది మహాశయ? ఆయన గుణనామ సంకీర్తనలు చెయ్యాలి. సాధు సందర్శనం, సత్సంగం చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఏకాంతంగా కూర్చుని సదా ఆయన్నే ధ్యానించాలి, జపించాలి. ఆయనే సర్వం. స్వామి, సంసారంలో ఏ విధంగా మసులుకోవాలంటారు? పనులన్నీ చేస్తూ ఉండు, కానీ మనస్సు మాత్రం భగవంతుని మీదే నిలుపు. సంపన్నుల ఇంట్లో పని మనిషి ఏం చేస్తుంది? పనులన్నీ చేస్తుంది. వాళ్ళ బిడ్డలను తన బిడ్డల్లా లాలిస్తుంది. కానీ ఆమె మనస్సు గ్రామంలో ఉన్న తన ఇంటి మీదనే ఉంటుంది. ఇవేవి తనవి కావని ఆమెకు తెలుసు. అలా మసలుకో. భగవంతుని పట్ల భక్తి అలవరుచుకోకుండా సంసారంలో దిగావంటే ఆపదలు, దుఃఖం, శోకం ఎదురైనప్పుడు మనోస్థైర్యాన్ని కోల్పోయి పిచ్చివాడివి అయిపోతావు.